ఇప్పుడు మనం ఇక్కడ గ్రహాలన్నింటినీ వాటి పరిమాణం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కూడా సూర్యుడి నుండి దూరం ఇక్కడ ఈ గ్రహాలన్నింటినీ పరిమాణం ప్రకారం చూద్దాం. పరిమాణం అంటే సైజ్ పరిమాణం ప్రకారము ఒక గ్రహాన్ని చూద్దాం. సైజ్ ప్రకారంగా తీసుకున్నట్లయితే ఏంటి పరిమాణం అంటే సైజ్. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద గ్రహము గురుగ్రహం. అన్నిటికంటే పెద్ద గ్రహము మొట్టమొదటి గ్రహం గురుగ్రహం పెద్ద గ్రహం. తర్వాత 2, తర్వాత గ్రహం 3 యురేనస్, తర్వాత గ్రహం నెప్ట్యూన్ 4. ఎంత ఈజీ ఉంది చూడండి. 1 2 3 4. నెక్స్ట్ గ్రహం భూమి 5వ గ్రహం. భూమి 5వ గ్రహం. తర్వాత శుక్రుడు 6వ గ్రహం. భూమి కంటే పైనది. తర్వాత భూమి తర్వాత 7వ గ్రహం. నెక్స్ట్ 8వ గ్రహం. ఈజీనా కాదా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ గ్రహాలన్నీ తీసుకున్నట్లయితే మన ఇక్కడ ఉన్న గ్రహాలన్నింటిలో ఫస్ట్ గురుడు అన్నిటికంటే పెద్ద గ్రహము, తర్వాత శని గ్రహము, తర్వాత యురేనస్, తర్వాత నెప్ట్యూన్. 1 2 3 4. 5th గ్రహం 5వ గ్రహం మన భూమి. 5వ గ్రహం మన భూమి. భూమి కంటే పైనది 6వ గ్రహం. భూమి కంటే కిందన్నది 7వ గ్రహం. 8వ గ్రహం బుధుడు. అన్నిటికంటే చిన్న గ్రహము 8వ గ్రహము బుధుడు. ఓకే.